హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటది అనుకుంటున్నారా? రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. మన ఆడవాళ్ళందరూ కూడా, ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. మరి వరలక్ష్మి వ్రతం అంటే మాటలా? కానే కాదు. ఎన్ని పనులుంటాయి. పూజ చేసుకోవాలి, ప్రసాదాలు చేయాలి, అమ్మవారిని రెడీ చేయాలి, మనం రెడీ అవ్వాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో ఇంత పని ఉంటుందన్నమాట. ఇన్ని పనులున్నా ఎటువంటి హడావిడి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని పూజించుకోవడానికి నా దగ్గర చిన్న చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే, పనంతా కూడా ఒకే రోజు చేసుకోవాలంటే డెఫినెట్గా పూజ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. సో అలా కాకుండా స్ప్లిట్ చేసుకుని కొంతవరకు పని ముందు రోజే చేసుకోగలిగితే ఆ నెక్స్ట్ డే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోగలం అనమాట. సో నేను కూడా అలాగే కొన్ని బేసిక్ ప్రిపరేషన్స్ అనేవి ముందు రోజే చేసుకుంటున్నాను. సో అవి ఏం చేసుకుంటున్నాను, ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా రేపు ఏమేం ప్రసాదాలు చేస్తున్నాము, వాటికి కావాల్సిన ఐటమ్స్ అండ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ ఒక లిస్ట్ రాసి పెట్టుకొని ముందు రోజే తెచ్చి పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఏది మర్చిపోకుండా అన్నీ చెక్ చేసి తెచ్చుకోగలమన్నమాట. లాస్ట్ మినిట్ లో హడావిడిగా అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అని పరుగులు తీయకుండా ఈ లిస్ట్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. గుమ్మానికి తోరణాలు కట్టడం, గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేయటం వంటివి ముందు రోజే చేసేసుకుంటున్నాను. ప్రసాదాలకి కావలసిన పప్పులు గారెలకి బూరెలకి మధ్యాహ్నమే నానబెట్టి నైట్కి రుబ్బి పెట్టేసుకుంటున్నాను. బూరెలకి కావలసిన స్టఫింగ్ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. రేపు ఏం కర్రీస్ చేసుకుంటున్నామో వాటికి కావలసిన వెజిటబుల్స్ కూడా ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. పులిహోరలోకి దద్దోజనంలోకి కలిపి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో మెజర్ చేసి అంతా కూడా ఒకే రైస్ కుక్కర్లో వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే రేపు లేవగానే ఒకసారి వాష్ చేసేసి ఆన్ చేసేయడానికి ఈజీగా ఉంటుందని. పులిహోర దద్దోజనం తాలింపులోకి పప్పులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో వెతకాల్సిన అవసరం లేకుండా సెపరేట్గా చెరొక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ముత్తైదువులకి ఇవ్వటానికి శనగలు కూడా నానపెట్టుకున్నాను. వెండి సామాన్లన్నీ కూడా శుభ్రంగా తోవించేసి ఒక చోట పెట్టేసుకున్నాను. రేపు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వటానికి ప్లేట్లో ఒక బ్లౌజ్ పీస్, తాంబూలం, ఒక్కపొడి మర్చిపోకండి, పసుపు కుంకుమ, పువ్వులు, కాటుక, గాజులు, నానబెట్టిన శనగలు నేను ఇలా ప్రెస్సింగ్ కవర్లో పెట్టుకున్నాను. సో మీరు ఎంతమంది ముత్తైదువులను అనుకుంటున్నారో అంతమందికి కూడా తాంబూలం ఇలా రెడీ చేసుకుని ముందు రోజే పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే, అప్పటికప్పుడు చేసుకోగలం కదా అనుకుంటాము. కాకపోతే ఇంత హడావిడిలో మనకి ఏవెక్కడున్నాయో గుర్తుకు రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు దేని గురించి వెతుకుతున్నాం అనేది కూడా కొన్నిసార్లు మైండ్ పనిచేయదనమాట. సో అన్నీ కూడా ముందు రోజే చేసి పెట్టుకోవటం వలన ఏది మర్చిపోకుండా అన్ని సవ్యంగా చేసుకోగలం అన్నమాట. ఈ డెకరేషన్ బ్యాక్ డ్రాప్ విజయవాడ 1 టౌన్ చిత్తూరు కాంప్లెక్స్ దగ్గర తీసుకున్నాను. ఇది 8x5 సైజ్ అన్నమాట. అక్కడ ఏ సైజ్ అన్నా కూడా 350 రూపీస్ మాత్రమే అని చెప్తున్నారు. చాలా రీజనబుల్ గా అనిపించింది అండ్ చాలా నచ్చింది అనమాట. అమ్మవారి ఫేస్ అది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది, అందుకే తీసుకున్నాను. అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా నైటే చేసేసుకుంటున్నాను. అమ్మవారి ఫేస్ అండ్ జ్యువెలరీ మాత్రమే రేపు మార్నింగ్ పెట్టేలాగా ఉంచుకుని మిగతా పనంతా నైటే చేసేసుకుంటున్నాను.
సో ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 6 అలా అవుతుంది. నేను లేచి ఫ్రెష్ అయిపోయాను. పూజకి వేసుకునే అవుట్ఫిట్ అయితే ఇంకా వేసుకోలేదు, ఎందుకంటే ప్రసాదాలు అవి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా గుమ్మం ముందు ముగ్గది వేయాలి. సో ఇంకా చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో అవి కంప్లీట్ అయిపోయాక డ్రెస్ వేసుకుందామని ఇంకా వేసుకోలేదు. ఈ రోజు పూజ దగ్గర నా అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. ఈ హాఫ్ శారీ మంగళగిరిలో తీసుకున్నాము. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజని స్టార్ట్ చేసేసుకుందాము. వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి. అమ్మవారు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నారు. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామనేది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.